అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. గౌరవ వేతనం మాకొద్దు, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మెనూ ఛార్జీలు, మెనూ ఛార్జీలు, ఐసిడిఎస్ కి బడ్జెట్, ఐసిడిఎస్ కి బడ్జెట్. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. వర్కర్ అండ్ హెల్పర్ గ్రాట్యుటీ అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్, వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్. బగబగ మండే సూర్యుని చూడు, బగబగ మండే సూర్యుని చూడు. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్, వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్. నమస్తే అండి, నా పేరు కామాక్షి. నేను నెల్లూరు అర్బన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా సమ్మె 25వ రోజుకి చేరుకుందండి. ఈ 25 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా మేము నాన్ స్టాప్ లేకుండా ప్రతిరోజు కూడా విజయవంతంగా సమ్మె జరుపుకుంటూనే ఉన్నాము. ఈరోజు 25వ రోజు. మా బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఈరోజు 25వ రోజు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఆ చర్చల్లో భాగంగా ఏం జరగద్దో మాకు ఇంకా తెలీదు. సాయంత్రం లోపల విషయాలు తెలిస్తే మా అధికారులు మాకు తెలియజేస్తారు, మా యూనియన్ నాయకులు. అయితే దీంట్లో భాగంగా మొన్న 4వసారి జరిగినటువంటి చర్చల్లో 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి కూడా పాడిందే పాడరా పాసిబళ్ళ దాసరా అన్నట్టు మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఆ సీట్లో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి వెకిలి వేషాలకి ఆయన చెప్పినటువంటి సమాధానానికి ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయిందండి. అట్లాగే వీళ్ళు ఏమని బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఆ బ్రేకింగ్ న్యూస్ వినగానే ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయింది. అదేవిధంగా ఈరోజు 5వసారి మళ్ళీ చర్చలు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు. కనీసం ఈ బొత్స సత్యనారాయణ కాకుండా ఇంకా వేరే ఎవరైనా అధికారులు పంపించమని కూడా మేము ఈ విధంగా మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కానీ మా మంత్రి ఉషశ్రీ చరణ్ కానీ మా సైడ్ ఏ మాత్రం కూడా కొంచెం కూడా మాట్లాడడం లేదండి. ఎంతసేపు మీరు విధులకు వెళ్ళండి, అక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు వెళ్ళండి అయితేనే మాకు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్కి ఎందుకు కనిపించడం లేదో, కళ్ళకి ఎందుకు కనిపించడం లేదో, చెవులకి ఎందుకు వినిపించడం లేదో మాకు అర్థం కావడం లేదండి. మేము 4.5 సంవత్సరంగా వేచి చూసి ఈరోజు మేము సమ్మెకి వస్తున్నామని 15 రోజుల ముందుగానే సమ్మె నోటీసులు అన్నీ ఇచ్చి మేము అందరికీ తెలియజేసుకొని సమ్మెలోకి దిగామండి. మరి అప్పుడు గవర్నమెంట్కి తెలియలేదా? మరి 15 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. మరి గవర్నమెంట్ ఏం ఆలోచించింది? మరి ఏం చెప్పింది? మరి మీరు సమ్మెలోకి వెళ్తున్నారు, మరి అప్పుడు మీ లబ్ధిదారులకి ఇబ్బంది జరగద్దని మా గవర్నమెంట్కి తెలియలేదా? మేము తెలియపరిచినప్పుడు వాళ్ళు ఆలోచించలేదా? పోనీ మేము ఇప్పుడు సమ్మెలోకి వచ్చి 25 రోజులు జరుగుతుంది. ఈ 25 రోజుల నుంచి గవర్నమెంట్ ఏ బిడ్డ గురించైనా, ఏ తల్లి గురించైనా, ఏ గర్భవతి గురించైనా, ఏ బాలింత గురించైనా వీళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఆలోచించుంటే ఈరోజు మాకు 25వ రోజు వచ్చిండదండి. మేము 25 రోజుల నుంచి అల్లో రామచంద్ర అని బిడ్డలను పెట్టుకొని ఎర్ర టెండలో ఈ చెట్ల కింద మా నీళ్లు మేము తెచ్చుకొని, మా అన్నం మేము తెచ్చుకొని, ఆటో ఛార్జీలు 200 రూపాయలు పెట్టుకొని ఇక్కడ అల్లో రామచంద్రాన్ని గోష్టల్లబడుస్తున్నామండి. మా కార్చే కన్నీళ్లలో కానీ, మా బాధ కానీ దాంట్లోనే ఈ ప్రభుత్వం కట్టుకొని నాశనం అయిపోద్దని మేము ప్రతిరోజు ఎడొచ్చి కుమిలి బాధపడుతుంటే మా ముఖ్యమంత్రికి తెలియదు అని బొత్స సత్యనారాయణ చెప్తున్నారండి. బొత్స సత్యనారాయణ ప్రతిసారి జరిగే చర్చల్లో మా ముఖ్యమంత్రికి తెలియదు అని చెప్తున్నాడు అంటే ఇది ఎంతవరకు కరెక్టు? అసలు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఎందుకున్నట్టు? ఈ బొత్స సత్యనారాయణ మరి సీఎంకి ఎందుకు చెప్పలేదు? మరి చెప్పలేదని ఏ నోటితో అంటున్నాడు ఈయన? ఆ మాట చెప్పడానికి ఆయనకి అసలు నోటిగా ఎట్టొచ్చిందో మాకు అర్థం కావడం లేదండి. ముఖ్యమంత్రికి తెలియదంటే 25 రోజుల నుంచి ఏకధాటిగా ఆయన అక్కా చెల్లెళ్ళు ఈడ చెట్ల కింద పడి అవస్థలు పడుతూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రతిరోజు ఇళ్లలో క్రిస్మస్ లేదు, జనవరి 1 లేదు, న్యూ ఇయర్ లేదు, ఆదివారం లేదు, కనీసం ఈ మంత్రులలో చలనం లేదు, ఈ గవర్నమెంట్ లో చలనం లేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకున్నట్టు? ప్రభుత్వం రాకముందు ఒక ఛాన్స్ అన్నావు, ఇంక 2వ ఛాన్స్ నువ్వు అడగగలవా? నీ ఏరియాలోకి వచ్చి నీ పాదయాత్ర ఇంకా చేయగలవా? నీ ఏ యాత్రలో వచ్చిన అంగన్వాడీ అక్క చెల్లెమ్మల మొహం నువ్వు చూడగలవా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నామండి ఈ గవర్నమెంట్కి కొంచెం కాకపోయినా కొంచెం కృతజ్ఞత ఉంటే మా అంగన్వాడీల గోష్ట తగిలి ప్రభుత్వం నాశనం అవ్వక ముందే ఈ ముఖ్యమంత్రి నేరుగా ముందుకొచ్చి మాకు జీవో ఇస్తాడా, పోనీ ఈలేడా, ఏ విషయం చెప్పాలి. లేదంటే అంగన్వాడీలు గోష్ట ఇనుగోడని 25 రోజులు ఎన్నట్టు కామ్గా కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని బట్టలను నొక్కుంటా ఉన్నావు. అంగన్వాడీలోకి వచ్చి
ఒక బటన్ నొక్కదే నీ సొమ్ము బాద్దా అదేమంటే నువ్వు ఆడుదాం అందరూ అన్నావు మేము మోగిస్తాం మోతాను ప్లేట్లు మోగించాం కానీ నీకు అదన్నా తెలుసో తెలీదో మాకు అర్థం కావట్లా నీ అక్కా చెల్లెళ్ళు ఈ రోజు రోడ్ల మీద అల్లో రామచంద్ర జగనన్న అనిందానికి రేపు నీకు ఒక ఛాన్స్ కూడా రెండో ఛాన్స్ లేకుండా మీ ప్రభుత్వమే లేకుండా సంకనాకు పోయేదానికే ఈ రోజు నువ్వు ఇది ఎంత చేసుకుంటున్నామని మేము ఇది ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు మా సమ్మె 25 రోజులు కొనసాగుతూ ఉంది. ఈరోజు మమ్మల్ని చర్చిలకు పిలుస్తామని అంటున్నారు కానీ చర్చిలకు పిలుస్తారో లేదో మాకైతే తెలీదు. చర్చిలకు ఇప్పటికి 4 సార్లు పిలిచారు, విఫలమైంది. 4 సార్లు పిలిచినప్పుడల్లా మాకు టైం కావాలి, సంక్రాంతి పోవాలి, సంక్రాంతి తర్వాత 3 నెలల తర్వాత పెంచుదామంటున్నారు ఈ ప్రభుత్వము. అదొక భాగం అయితే ఇప్పుడు 5వ తేదీ లోపల మేము కానీ స్కూల్కి మా ఇదులకు కానీ హాజరు కాకపోతే మాకు నోటీసు శాఖాపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎందుకు తీసుకుంటారు చర్యలు? మేమేమన్నా ఆ సమ్మె మేము చట్ట ప్రకారమే చేస్తున్నాం కదా, మేమేమన్నా దొంగతనంగా దోపిడితనంగా మేము సమ్మె చేయటంలే. మా సమ్మె నోటీసులు మీ అధికారపూర్వకంగానే మేము చట్టపరంగానే మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, తర్వాత వచ్చి పై అధికారులు అంటే మా ఉషశ్రీ మంత్రి గారికి ఇచ్చాము, సీఎం గారికి ఇచ్చాము, అలాగే కింద స్థాయిలో వచ్చి సిడిపో మేడం గారికి ఇచ్చాము. తర్వాత ప్రతి ఒక్కరికి మేము సమ్మె నోటీస్ ఇచ్చే సమ్మెలో మేము కూర్చొని పలానా తేదీ నుంచి పలానా తేదీ దాకా మేము 12వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నాం, పలానా కట్ ఆఫ్ డేట్ మేము పెట్టలా, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె చేస్తామని మేము చెప్పిన తర్వాత కూడా మీరు 5వ తేదీ లోపల మా విధులకు కానీ హాజరు కాకపోతే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామంటారు. ఎందుకు తీసుకుంటారు చర్యలు? దేనికి తీసుకుంటారు చర్యలు? మేము సమ్మె నోటీస్ ఇవ్వకుండా మేము సమ్మె చేస్తున్నామా? మీకు అధికారపూర్వకంగా మేము తెలియజేయకుండా మేము సమ్మె చేస్తున్నామా? మీరు నోటీసులు ఇవ్వండి, మేము చేసేది మా చేయగలిగింది కూడా మా నాయకులు ఉన్నారు, మాకు కూడా చేస్తారు. సమ్మె నోటీసు ఈరోజు తలుపులు కంటిస్తున్నారు, తాళాలు పగలు కొట్టారు, దానికి మేమేమి ఇదవలా. తాళాలు పగలు కొట్టిన రోజే మా జీవితాలు పోయినాయని అనుకున్నాం. మేము అనుకున్న తర్వాత ఇంకా పట్టుత్వం పెరిగింది మాకు, మేము సమ్మె కొనసాగిస్తామన్నాం. ఈరోజు మీరు శాఖాపరంగా నోటీసులు ఇచ్చినా సరే, ఇంకే పరంగా ఇచ్చినా సరే, మేము మాత్రం మా హక్కులు మా డిమాండ్లు నెరవేర్చిన దాకా ఈ సమ్మె మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. ఈరోజు చర్చిల్లో మాకు న్యాయంగా చర్చలు జరిగితే సరే ఉంది. రేపటి నుంచి మేము నిరాహార దీక్షలో కూర్చుంటున్నాము. ఆ నిరాహార దీక్షలో కూడా మాకు ఈ రోజు నుంచే మాకు నిరాహార దీక్షలు కూర్చుంటున్నాము. మేము ఏ విధమైన అరాచకం చేయడంలో మేము శాంతియుతంగానే మేము సమ్మె కొనసాగిస్తున్నాము. మాకు ఈరోజు అనుకూలంగా కానీ రాకపోతే రేపటి నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తాము అని ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం.